హృదయాలను పిండేసే ఘటన ఖైరతాబాద్లో చోటు చేసుకుంది. అల్లారు ముద్దుగా బుడిబుడి ఇంటి దగ్గరనే ఆడుకుంటున్న ఒక చిన్నారి పైన ఈరోజు వీధి కుక్కల దాడిలో తీవ్ర గాయాల పాలైతే ఘటన ఖైరతాబాద్లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ చిన్నారిని బంజారాహిల్స్లో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స జరుపుతున్నారు. ఆ పాప పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, ఆ పాపకు జరిగిన దాడిలో ఎన్ని కుక్కలు పాల్గొన్నాయి, ఆ కుక్కలు దాడిలో ఆ పాప ఏ విధంగా గాయపడిందని వివరాలు తెలపడానికి చిన్నారి యొక్క పేరెంట్స్ మనతో ఉంటున్నారు. అన్న చెప్పండి, ప్రస్తుతం పాప పరిస్థితి ఎలా ఉంది, డాక్టర్లు ఏమంటున్నారు? డాక్టర్ పాప కండిషన్ ఓకే, మా అంత బయటే చాలా అయింది, ఎగవాడి కొరికింది, మొత్తం గీర్కపోయింది సార్. ఇప్పుడైతే ఓకే, పాప సర్జరీ చేస్తాం, సర్జరీ చేయాలని చెప్పేసి అన్నారు. అది పాప ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చింది, ఆడుకునే దానికి వచ్చింది వాళ్ళ తమ్ముడు కోసము. అది దూరం నుంచి వచ్చి కుక్క ఎగబడి కరిచేసి వెళ్ళిపోయింది సార్. అందరూ నేనేమో ఆఫీస్కి తోలున్నా, మా మదర్ ఇంట్లో పని చేసుకుంటుంది, అలా మా మిస్సెస్ కూడా మొన్న రీసెంట్గా డెలివరీ అయింది. ఇప్పుడు ఏమో ఈ సంఘటన ఇట్లా జరిగింది. కుక్కలు వీధి కుక్కలతో బాగా ఇబ్బంది ఉంది మాకు ఇక్కడ. ఇటు అటు సైడ్ కల్ కాంపౌండ్ సైడ్ ఉంటుంది, మళ్ళీ ఇటు మన పెద్ద మేకూట్ సైడ్లో కూడా కుక్కలు ఉంటాయి, వీధి కుక్కలు సార్. మీరు ఏం పని చేస్తుంటారు? ఇప్పుడు పాపకు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు కూడా అయ్యేటట్టుంది కదా, ఎలా భరిస్తారు? నేను ప్రైవేట్ ఎంప్లాయీ సార్, నేను ప్రైవేట్ ఎంప్లాయీ. ఎంత ఖర్చు అయితే? అది చెప్పారు ఎస్టిమేషన్ ఒక 2 lakhs దాకా చెప్పారు సార్. గవర్నమెంట్కి ఇట్లా ఏమైనా సాయం చేస్తే, కానీ వీధి కుక్కల మటుకు ఒక చర్య తీసుకోండి సార్, చాలా ఇబ్బంది అవుతుంది కుక్కలతో. అప్పుడు ఎవరెవరు ఉండే ఇంటి దగ్గర, ఎవరెవరు ఉండే ఆ సమయంలో? ఇంటి దగ్గర మా మదర్ ఇంట్లో పని చేసుకుంటుంది, మా మిస్సెస్ ఏమో మా చిన్న పాప దగ్గర ఉంది, అంతే సార్. తను ఏమో ఇంట్లోకి వెళ్ళి మా చిన్న బాబు బయట ఉండే, తన కోసము మా పాప బయటికి ఊరికి రాగానే అది ఇట్లా జరిగిపోయింది సంఘటన. ఏం చదువుతుంది అన్న పాప ఇప్పుడు? ఏం చదువుతుంది? ఎల్కేజీ. వెళ్ళలేదు, మొన్నటిదాకా సెలవులు ఉన్నాయి, కొద్దిగా అలసిపోయిన ఆడాడు, అలసిపోతే తనది ఇంట్లోనే. అమ్మ మీరు చెప్పండి, అప్పుడు ఆ దాడి కన్నా ముందు అసలు ఏం జరిగింది? ఆ కుక్క మీ వీధిలోని కుక్కనేనా? వీధిలోని కుక్కనే, వస్తుంటాయి పోతుంటాయి మస్తు కుక్కలు. ఏ కుక్కనైనా నేను ఇంట్లో పని చేసుకుంటున్నా, కుక్క వచ్చింది, ఆ పిల్లని అందుకున్నది. ఆ బస్సులో అందరూ వచ్చారు, పిల్ల పినవడంగానే నేను బాత్రూంలోకి వెళ్ళి బయటకు ఊరికొచ్చిన. అందరు కలిసి హాస్పిటల్లకు 3-4 హాస్పిటల్లో దింపినాం, ఏడ పట్టకపోతే రెయిన్బో హాస్పిటల్లో తీసుకొచ్చినాం, చూపిస్తున్నాం. ఆ కుక్కల బాధ నుంచి మాకు తప్పియాలి, ఎన్ని రోజులు కాపాడుతాం పిల్లలను? బడికి పోతారు, ఆడుకుంటారు, చేస్తారు, ఎప్పటికి మేము 24 గంటలు పిల్లలు ఎంబడి ఉండాలంటే ఉండలేం కదా. అందుకని ఆ కుక్కలను బస్తీల గల్లీలో మాకు రాకుండా చూడాలి, ఏం చేస్తారో చేయండి గవర్నమెంట్గా, అంతే. ఆ కుక్కల గురించి మాకు బాధ తప్పియాలి. మా పిల్లలు ఉన్నారు, ఆడుకుంటారు, చేస్తారు, స్కూల్కి పోతారు, వస్తారు. ఎన్ని రోజులు ఆగబడతాం పిల్లలను? కట్టేసి ఎన్ని రోజులు ఇస్తాం ఆడుకునే పిల్లలను? గవర్నమెంట్ ఏం చేస్తుందో మరిగా వాళ్ళ మీదనే వదిలేస్తున్నాం. ఇప్పటి వరకు ఇట్లాంటి మీ గల్లీలో, మీ ఏరియాలో ఇట్లాంటివి జరిగినాయి? జరగలేదు, ఇదే ఫస్ట్ టైం. అందుకున్నదంటే అంతగానం పిల్ల పానం పోయేదాకా పట్టింది అది, మస్తు చెక్కడ లేచింది. ఏం చేస్తారో చేయండి గవర్నమెంట్, అంతే. మా బాధలు ఉన్నాయి. అన్న మీరు చెప్పండి, మీరు చూస్తుంటారు రెగ్యులర్గా, ఇప్పుడు ఖైరతాబాద్ ఏరియాలో ఈ వీధి కుక్కల పరిస్థితి ఎలా ఉంటుంది? కుక్కలు చాలా ఉన్నాయి ఖైరతాబాద్లో, అన్ని చోట్ల ఉన్నాయి కుక్కలు. మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి ఇట్లా కరిసిందగానే వెళ్ళినాం, నార్మల్ అనుకున్నాం ఫస్ట్. తర్వాత చూసేసరికి ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ దాకా కట్ అయిపోయి మొత్తం బోన్ కనబడుతుంది ఆ పాపకి. ఇదే మిస్ అయ్యి ఇక్కడ దాకుంటే పాప దొరకకపోతుండే. ఆ టైంకి వేరే బైక్ వచ్చేవరకే కుక్క ఉరికిపోయింది, లేక వాళ్ళ తమ్ముడిని పట్టుకొని పోతుంది పాప, అంతే. పనుకునే లోపలనే కరిసి వెళ్ళి బైక్ రాగానే వెళ్ళిపోయింది, లేకపోతే పాప ఇప్పుడు దొరకకపోతున్నాయి మాకు. ఏం లేదు, గవర్నమెంట్ ఇప్పుడు కొంతమంది కుక్కల లవర్స్ అంటారు, అది అంటారు. కుక్కలను చంపమనము, కుక్కలకి ఇంజక్షన్ తీసుకొచ్చి మళ్ళీ అన్నీ వదులుతుర్రు, దానికి సొల్యూషన్ కావాలి మాకు, అంతే. కుక్కలను చంపమని అంటలేమో, మేము సేఫ్ ఉండాలి, అవి సేఫ్ ఉండాలి. మాకు అది కాకుండా ఇప్పుడు మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి గడిచింది. ఇట్లా రేపు రోజు ప్రాణం పోయేదాకా చూసుకునే కన్నా దానికి సొల్యూషన్ కావాలా, అదే కోరుకుంటున్నాం గవర్నమెంట్ నుంచి. మెయిన్ ఎంతగానో మాగబడతాం, పసిపిల్లలను ఎంతగానో మాగబడతాం మేము. ఆడుకునే పిల్లలు బడికి పోయేసి వస్తారు, మస్తు. మా ఇంట్లో ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు, మీద 5 మంతము, చాలా మంది పిల్లలు ఉన్నారు. ఎట్లా ఎంతగానో ఆగబట్టాలని నేను? అదే మాకు ఏదో ఒకటి దారి చూపెట్టుండ్రి గవర్నమెంట్, మంచిగా మాకు కుక్కల బాధ లేకుండా చేయాలి, మాకు కావాల్సింది అదే. నా మనవరాలు ఇప్పుడు సచ్చేది బతికింది, నాకు దొరుకుతుండే నా మనవరాలు.
నా కొడుకు పిచ్చోడు అవుతుండే ఆ పిల్ల లేకపోతే పాఠం పెట్టుకొని బతుకుతుండే దాని మీద ఏం చేయాలి నాయన. అన్న ఇంకోటి మనకు ఒక వయసు వచ్చినాక అమ్మాయి పైన మొట్టిమైతేనే చూపించుకోవడానికి కొంచెం ఆలోచిస్తుంది. అట్లాంటిది పాపకు సర్జరీ అంటున్నారు, ఇక్కడ నుంచి ఇక్కడ కుట్లు జీవితాంతం ఆ మరక మోయాల్సింది. ఇది ఎవరి ఇది లైఫ్ లాంగ్. ఇప్పుడు పాపకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఆమెకి లైఫ్లో ప్రాబ్లం ఎప్పటికైనా కానీ సర్జరీ పాప బతికినా కానీ అది ఎప్పటికైనా ఒక ఆడపిల్లకి ఒక చిన్న మరకు ఉంటుంది, అంత ఉన్నది ప్రాబ్లం. ఆ పిల్ల లైఫ్ మీద మచ్చబడ్డట్టు ఇప్పుడు ఇంతగానం అయింది, ప్రాణం పోయిన దానిక నీకు ఎక్కువనే అవుతుంది ఇబ్బంది. పెద్దగైనాక ఆ పాప ఏడుస్తుంది నాకు ఇట్లయిందని. ఇదంతా సొల్యూషన్, దీనికి అందరు సమాధానం ఎవరు చెప్తారు? గవర్నమెంట్ చెప్పాలి. ఇప్పుడు దీనికి మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలా. తీసుకెళ్ళి ఇంజక్షన్ ఇస్తే ఏమవుతుంది? అది ఎట్లుంది అట్లనే ఉంటుంది, దాని పనులు అయితే పోవు కదా, అట్లనే కరుస్తుంది. అది పిచ్చెక్కిన కుక్క పిచ్చెక్కిన లెక్కనే ఉంటుంది. అందరూ సెలబ్రిటీలు వాళ్ళ కుక్కల్ని అది ఇది అంటారు, మనుషులను కూడా కాపాడాలి. మేము కుక్కల కన్నా తక్కువ కాదు కదా మేము. మాకు సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ కావాలా గవర్నమెంట్ నుంచి కోరుకుని. అదే మాకు ఇంకా ఏమంత అవసరం లేదు మాకు. ఇప్పుడు ఆ కుక్క ఒక్కటిసారి భయంకరంగా చాలా అగ్రెసివ్గా కోపంగా ఉన్నట్టు కూడా కనిపించింది. ఆ కుక్కను పట్టుకునే ప్రయత్నం అధికారులు ఏమైనా చేసిరా? ఎవ్వరేం అధికారులు ఏం చేయరు. కంప్లైంట్ ఇస్తే కూడా వస్తారు, పట్టుకుంటారు, ఇంజక్షన్ ఇస్తారు, వెళ్ళిపోతారు, అంతే. ఇంకేం లేదు మాకు సొల్యూషన్. ఎంతగానో మనం కాపాడతాం. ఇప్పుడు అలవాటు అయిన కుక్క మళ్ళీ రాదని గ్యారెంటీ ఏమున్నది? మా ఇంటి ముంగటికి మా ఇంటి ముంగటికి రాకుండా మా గల్లీలో తిరగకుండా కుక్కను మరి ఏడు ఇడిచిపెడతారో ఏం చేస్తారో మాకు అది చేసి ఇడిచిపెట్టాలి. మాకు పిల్లలు ఉన్నారు, చాలా మంది తిరుగుతుంటారు, చేస్తుంటారు. మేము కాపాడలేము. నేను పెద్ద మనిషిని, ఇంట్లోనే ఉంటా, బయట ఎక్కడ వెళ్ళాలి, నేను ఏడ కావాలి కాయాలి, ఉరికిపోయి పట్టుకునే తట్టు కూడా లేదు నాకు. అదే మరి కొంచెం ఆ కుక్కల బెడద నుంచి మమ్మల్ని కాపాడాలి, అంతే. అది వీళ్ళంతా అంటే అంత పెద్ద గాయంతో వీళ్ళందరూ శోక సముద్రంలో ఉన్నప్పటికీ కూడా ఆ కుక్కల్ని ఏం చేయకండి. ఎవరైతే జంతు ప్రేమికులు ఉంటారో మీరు ప్రతిసారి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటి కుక్కలపైన దాడులు చేయొద్దని చెప్తారు, కానీ ఈరోజు తన మన్మరాలకి ఏం సమాధానం చెప్తారు? తన జీవితాంతం ఆ మరకను తన మొహం మీద మొయ్యాలి అంటూ కూడా తీవ్ర బాధపడుతున్న వాళ్ళ నాన్నమ్మకి ఏమని సమాధానం చెప్తారు? బెడ్ మీద ఆపరేషన్ థియేటర్లో నా పాపకి ఏందో అని సమాధానం చెప్తారంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే చాలా బాధపడుతున్నారు. ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు, యానిమల్ బర్త్ కంట్రోల్ అధికారులు అందరూ కూడా స్పందించి వెంటనే మహానగరంలో ఉన్న ఈ వీధి కుక్కల బెడద నుంచి వారిని కాపాడాలంటూ కూడా వారు అధికారులను వేడుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ హరీష్తో ముగ్గుల పాపన, బిగ్ టీవీ, బంజారా హిల్స్.